టీపీ లేదు. టీపీ టీపీ అన్న నేను మ్యాటర్ చదువుతాను, అప్పుడు విజువల్ వేసుకుంటాను. విజువల్ ఏమన్నా ఆయన ఫోటోస్ వీడియోస్ అట్లా. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి నివేదిక అందించారు ఏసీబీ అధికారులు. గవర్నర్ అనుమతిస్తే ఛార్జ్ షీట్ను దాఖలు చేసే యోచనలో ఏసీబీ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదైతే ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు ఐఏఎస్ అధికారులను విచారించారు. 2 సార్లు కేటీఆర్ని విచారించింది ఏసీబీ అధికారులు. దాని తర్వాత ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ప్రస్తుతానికైతే మొత్తంగా ఉత్కంఠం నెలకొంది. రూపాయలు 54.88 కోట్ల నిధులను మళ్లించారని చెప్పేసి ఆరోపణలు చేసింది ఏసీబీ. మొత్తానికైతే పిఎంఎల్ఏ యాక్ట్ కింద, మనీ లాండరింగ్ యాక్ట్ కింద విచారణ చేపట్టినట్టు ఏసీబీ తెలిపింది. మొత్తానికైతే 9 నెలల పాటు విచారణ జరిపింది ఏసీబీ. సో దీనికి సంబంధించి అసలు ఒక్కసారి వివరాల గురించి కనుక మనం చూస్తే కనుక 2024 అక్టోబర్ 18న ఫస్ట్ దానా కిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన ఫైల్ చేశారు ఒక కంప్లైంట్ ఏసీబీకి, యాంటీ కరప్షన్ బ్యూరోకి. 54.88 కోట్ల అవకతవకలు జరిగాయి ఫార్ములా ఈ డీల్లో అని చెప్పేసి ఆయన ఒక కంప్లైంట్ని లాంచ్ చేశారు. దాని తర్వాత డిసెంబర్ 16న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన గ్రీన్ లైట్ ఇచ్చారు లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కేటీఆర్ పై. గవర్నర్ లీగల్ యాక్షన్ ఇచ్చిన తర్వాత క్యాబినెట్కి బ్రీఫ్ ఇచ్చారు. క్యాబినెట్కి కంప్లైంట్పై బ్రీఫ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 20, 2024లో ఏసీబీ ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసింది. కేటీఆర్ అలాగే అరవింద్ కుమార్, అప్పుడు ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆయనపై. దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డి ఆయన హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు అప్పుడు. సో వీళ్ళ ముగ్గురు పైన, దాంతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా ఫైల్ చేసింది మనీ లాండరింగ్ కేసు. మనీ లాండరింగ్కి సంబంధించి వైలేషన్స్ కూడా జరిగాయని చెప్పేసి అప్పుడు వాళ్ళు కూడా ఈడీ కూడా కేసు లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద అయితే జనవరి 6 నుంచి జనవరి 9, 2025లో కేటీఆర్ని ఫస్ట్ టైం ఏసీబీ ఈడీ పిలిచి ప్రశ్నించడం జరిగింది. జనవరి 7, జనవరి 9న ఆయన అపియర్ అయ్యారు ఏసీబీకి అలాగే ఈడీ సమన్స్కి కూడా. ఈడీ సమన్స్ దాంతోపాటు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి. ఒకసారి మనం చూసుకుంటే కనుక చీఫ్ సెక్రటరీ అలాగే చీఫ్ ఇంజనీర్ని కూడా పిలిచి వాళ్ళని కూడా ఈడీ సమన్ చేసి వాళ్ళని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. దాని తర్వాత జనవరి 7న కేటీఆర్ స్పెషల్ లీవ్కి సంబంధించి ఒక పిటిషన్ని కూడా సుప్రీంకోర్టులో క్వాష్ చేయాలి, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు జనవరి 7, 2025న. దాని తర్వాత మళ్ళీ జనవరి 15న సుప్రీంకోర్టు పిటిషన్ని విత్డ్రా చేసుకున్నప్పుడు లీగల్ యాక్షన్, ఫ్యూచర్ లీగల్ యాక్షన్ ఏంటి, కోర్టు ఏం చెప్తుంది అన్న దానిపై కొంచెం ఉత్కంఠం నెలకొంది. తర్వాత కేటీఆర్ మాత్రం ఏసీబీకి కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోర్టు ఎఫ్ఐఆర్ని డిస్మిస్ చేసింది. సుప్రీంకోర్టు డిస్మిస్ చేసి కోఆపరేట్ చేయండి మీరు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పుకొచ్చింది. దాని తర్వాత మనం కనుక ఒక్కసారి అసలు అలిగేషన్స్ ఏమున్నాయి, అసలు ఏం చెప్తున్నారు, ఏం కంప్లైంట్ వచ్చింది అన్న దాని గురించి ఒక్కసారి చూద్దాం. 46 కోట్లని ఫార్ములా ఈ ఆపరేషన్స్ అని చెప్పేసి లిమిటెడ్ అని చెప్పేసి యూకేకి సంబంధించిన ఒక కంపెనీకి 46 కోట్లని ట్రాన్స్ఫర్ చేశారు. దీనికి క్యాబినెట్ కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ ఎలాంటి అప్రూవల్ ఇవ్వలేదు, ఎలాంటి ఆమోదం తెలపలేదని చెప్పేసి అలిగేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఎంఏయుడి అలాగే యూకే బేస్డ్ కంపెనీ ఎఫ్ఈఓ అలాగే నెక్స్ట్ జనరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే గ్రెన్కో సబ్సిడరీ ఇది. వీటన్నిటి మీద ప్రస్తుతానికైతే ఈ డీల్ 46 కోట్లకు సంబంధించిన ఏదైతే డీల్ ఉందో ఆ డీల్ని ఈ 3
సైన్ చేసినట్టు తెలుస్తుంది. వీటి ముగ్గురు మీద కూడా ఇప్పుడు అభియోగాలు ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే రేస్ని సీజన్ 9 నుంచి సీజన్ 12 దాకా హైదరాబాద్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి వచ్చి ఇప్పుడైతే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కేటీఆర్ లీగల్ టీమ్ ఎప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ని అపోజ్ చేయలేదు, మేము ఓన్లీ మా రైట్స్ని ఎక్సర్సైజ్ చేసుకోవడానికి మేము సుప్రీంకోర్టులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం, కానీ సుప్రీంకోర్టు డెసిషన్ విత్డ్రా చేసుకోమని చెప్పడంతో ప్రస్తుతానికైతే అరెస్టులు కానీ ఏం జరగలేదు. కానీ కేసు అయితే యాక్టివ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఈడీ అలాగే ఏసీబీ ప్రస్తుతానికైతే కేసుని అలానే రిజిస్టర్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించిన నివేదిక ఇప్పుడు వచ్చింది. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఏసీబీ ప్రస్తుతానికైతే అది ప్రభుత్వానికి నివేదికని సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే క్యాబినెట్ మరి అప్రూవల్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మరి దీనిపై యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటిదాకా 2 సార్లు కేటీఆర్ దీనికి ఏసీబీకి సంబంధించిన విచారణకి 2 సార్లు హాజరయ్యారు. అలాగే ప్రభుత్వం తీసుకుపోబోయే నిర్ణయంపై ప్రస్తుతానికైతే మొత్తంగా ఉత్కంఠం నెలకొని ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. 54.88 కోట్ల నిధులను మళ్లించారని చెప్పేసి. సో దాంట్లో 46 కోట్లు మాత్రం ఈ యూకేకి సంబంధించిన ఒక కంపెనీకి 46 కోట్లను పంపించారు. అప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కానీ అలాగే క్యాబినెట్ కానీ ఈ రెండింటి నుంచి కూడా అప్రూవల్ తీసుకోకుండా దీన్ని చేశారని చెప్పుకోరు. మొత్తానికైతే మనీ లాండరింగ్ యాక్ట్ కింద విచారణ చేపట్టింది ఏసీబీ. 9 నెలల పాటు ఈ విచారణ జరిపింది. మొత్తానికైతే 54.88 కోట్ల కుంభకోణం అని చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే రానున్న రోజుల్లో మరి కేటీఆర్పై యాక్షన్ తీసుకోబోతున్నారా, లేకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా ఏంటి అనేది ఒక్కసారి ఉత్కంఠం అయితే నెలకొంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి ఏసీబీ ఎఫ్ఐఆర్ ఎవరెవరి మీద రిజిస్టర్ చేశారన్న దానిపై ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. కేటీ రామారావు, దాంతోపాటు అరవింద్ కుమార్, ఈయన ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అప్పుడు బాధ్యతలను నిర్వహించారు. దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డి, ఈయన హెచ్ఎండిఏకి సంబంధించి చీఫ్ ఇంజనీర్, అప్పుడు ఫార్మర్ చీఫ్ ఇంజనీర్గా ఈయన కూడా బాధ్యతలు నిర్వహించారు. సో మొత్తానికైతే ఇటు ఏసీబీ అటు ఈడీ 2 కూడా ఫార్ములా ఈ కేసుకి సంబంధించి వాళ్ళు విచారణ చేస్తున్నారు. ఆల్రెడీ ఏసీబీ ఒక రిపోర్ట్ని అయితే మొత్తానికైతే రిపోర్ట్ని రెడీ చేసింది. దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ని అయితే గవర్నర్ అనుమతితోనే ఛార్జ్ షీట్ని దాఖలు చేసే యోచనలో ఏసీబీ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు ఐఏఎస్ అధికారులను విచారించారు. మొత్తం మీద అయితే ఆ ఫార్ములా ఈ కేసు